వెల్కమ్ టు డిఎస్ ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చి మనకి కొత్త ఈదర్లో వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఇది మొత్తం వచ్చి మనకి 39 సెంట్లు అండి. ఈ చూస్తున్నదంతా కూడా వాళ్ళు మట్టితో వచ్చి చేస్తున్నారు. ల్యాండ్లో వచ్చి మీకు మామిడి చెట్లు ఉన్నాయండి. అది ఇళ్ళ మధ్యలో వస్తున్న ల్యాండ్ అండి. ఇది తార్ రోడ్ ఫేసింగే వస్తుందండి. కొత్త ఈదర తార్ రోడ్ ఫేసింగే వస్తుంది మీకు. ఈస్ట్ ఫేసింగ్ 39 సెంట్లు అండి. సెంట్ వచ్చి మీకు 3 లక్షలు చెప్తున్నారండి. ప్రజెంట్ ఆ ఏరియా వచ్చి మీకు సెంట్ 4 లక్షలు నడుస్తుంది. కానీ కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరం అవడం వల్ల దీన్ని తక్కువ రేటుకే ఇస్తున్నారండి మీకు. సో సెంట్ వచ్చి మీకు 2 లక్షలకి ఇచ్చేస్తా అంటున్నారు. అదే ఫైనల్ రేట్ అండి. కాటా రేట్కి ఇచ్చేస్తున్నారు. అమౌంట్ చాలా అవసరం. తార్ రోడ్ ఫేసింగే వస్తుంది. రోడ్డు ఫేసింగే. మీరు బస్సు దిగంగానే అడిగేస్తే మళ్ళీ మీ స్థలంలోకి వెళ్ళిపోతారండి. సో ఇక్కడ ఎండాకాలం వస్తే కనుక మామిడి పాకలకు కానివ్వండి, మామిడి చెట్టు కానివ్వండి, జనాలు బాగా వస్తారు. దీనికి 1 కిలోమీటర్ దూరంలో మీకు ఓఆర్ఆర్ పడుతుందండి. ఇది కొత్త ఎదురులో వస్తుందండి మీకు. కొత్త ఎదురు ఊర్లో ఇళ్ళ మధ్యలో వస్తుంది ల్యాండ్. ఇది 39 సెంట్లు కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ బస్ రూట్గా అనుకునే ఉంటుంది. చాలా తక్కువ రేట్లో కాటా రేట్గా వస్తుందండి. సెంట్ వచ్చి మీకు 2 లక్షల రూపాయలకు ఫైనల్ ఇస్తా అంటున్నారు. అదే ఫైనల్ అండి. మీరు కూర్చున్న కూడా రూపాయి తగ్గదు. ప్రజెంట్ ఆ ఏరియా వచ్చి సెంటు మీకు 3 నుంచి 4 మధ్య నడుస్తుంది. కానీ కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరం వల్ల ఓనర్స్ గారికి దీన్ని సెంట్ వచ్చి 2 lakhsకే ఇస్తా అంటున్నారు. డాక్యుమెంట్ క్లియర్ టైట్లు. ల్యాండ్కు మట్టి తోలుచుకున్నారు వాళ్ళే. యాక్చువల్లీ ఇది వాళ్ళు కట్టుకుందాం అనుకున్నారు ఉంచుకుని. కానీ కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరం. మనం గజం లోన ఉండేడా, ఆ గజం లోనకి మట్టి లేదండి.